ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం, పౌర సరఫరాల శాఖ 2000 కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకు ఆమోద ముద్ర వేశారు. నూతన ఇసుక విధానంపై త్వరలో విధి విధానాలు రూపొందించనున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీపీ నుంచి 3000 నుంచి 200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి నెల రోజులైన నేపథ్యంలో పనితీరుపైన సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు. హోటళ్లు, డాబాల నిర్వాహకుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పలు హోటళ్లు, డాబాలలో మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారి నర్మదాలతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో శుభ్రత, సరైన నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటూ నాయుడుపేట పట్టణంలోనే పేరొందిన అమరావతి, తిరుమల హోటళ్లను సీజ్ చేశారు. అలానే పలు హోటళ్లలో, డాబాలలో నిల్వ ఉంచిన మాంసాన్ని బయటపడేయించారు. ప్రతి హోటల్కు లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు తప్పనిసరన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే హోటళ్లతో పాటు డాబాలను సీజ్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార కల్తీ జరుగుతున్నట్లు ప్రజలు ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం అందించవచ్చని తెలిపారు. మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు అన్ని నాయుడుపేటలో ఉన్నటువంటి హోటల్స్ని, డాబాలని తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏంటంటే ఫ్రిడ్జుల్లో రోజుల తరబడి మాంసాన్ని నిల్వ చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఆ ఫ్రిడ్జ్ల యొక్క వాడకం కూడా చాలా దారుణంగా ఉంది. వాటినన్నింటినీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే 2 హోటల్స్ని సీజ్ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మిగతా హోటల్స్లో రంగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుడ్లో కలర్స్ వాడడానికి వీలేదు. బిర్యానీస్లో కానివ్వండి, చికెన్లో కానివ్వండి, ఏ విధమైనటువంటి కలర్స్తో పనిలేదు. ఈ కలర్స్ లేకుండా పెట్టమని చెప్పి పబ్లిక్గా మనం వాళ్ళకి ఇన్సిస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా హోటల్స్ వాళ్ళు ఈ కలర్స్ లేకపోతే ప్రజలు మాకు కలర్ లేదేంటి, ఇదేం చికెన్ అంటున్నారు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కలర్స్ వల్ల చాలా జీర్ణకోశం అనేటువంటి సంబంధాలు అనేక వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మీడియా సోదరులు కూడా ఎక్కడ ఏ విధమైన ఏ హోటల్లో కానీ కలర్ వేశారు అంటే తప్పనిసరిగా మా దృష్టి తీసుకురావాల్సిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఉన్న హోటల్స్ అన్నింటినీ కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు. వారు మరియు మున్సిపల్ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ అందరూ కలిసి మేము హోటల్స్ని తనిఖీ చేయడం జరిగింది. అందులో అమరావతి హోటల్, ఆ రెండింటిలో శానిటైజేషన్ పరంగా కుళ్ళిన ఆహార పదార్థాలు అవన్నీ గుర్తించడం జరిగింది. ఆ 2 హోటల్ని సీజ్ చేయడం జరిగింది. తదుపరి మేము మళ్ళీ విజిట్ చేసి మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా క్యాండిడేట్స్ మెయింటైన్ చేస్తే మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తానికి మేము అవకాశం ఇస్తాం. మాకున్న అధికారం మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఆ 2 హోటల్స్ సీజ్ చేయడం జరిగింది. మిగతా హోటల్స్ అన్నిటిని కూడా
పరీక్షించినాం. ఎక్కడ కూడా అంటే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకోమని చెప్పేసి హెచ్చరించారు. పల్నాడు జిల్లా సత్తెపల్లి మండలం భగ్రుబండ గ్రామంలో డయేరియా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆసుపత్రి పాలైన పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యం మీద దృష్టి సారించలేదు. గ్రామంలో ఎక్కడ చూసినా మురుగునీరు నిల్వలు చెరువులను తలపిస్తున్నాయి. గ్రామంలో ఒకవైపు విషపు జ్వరాలు, మరోవైపు డయేరియా ప్రబలుతున్నాయి. ఇంత జరుగుతున్న పంచాయతీ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కొంత ఆలస్యం అవుతుందన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పక్కన ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని పరిశీలిస్తున్నామన్నారు మంత్రి. ఆ రాష్ట్రాల కంటే మెరుగైన విధానాన్ని అందిస్తామన్నారు. సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను తొలగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, దానిపై అధికారులతో సమీక్ష చేసి లాభమా నష్టమా అని అంచనా వేస్తామన్నారు. ఇక వరుస క్రమంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారని, పేద ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న అన్నా క్యాంటీన్ను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఉచిత ప్రయాణం అనేది మహిళలకు ఫేజ్ వైజ్ చేస్తున్నాం. 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కానీ స్కిల్ సెన్సెస్ అనేవి తీసుకుంటున్నాం. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. ఇలాగా నిన్న ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది. ఇలాంటి పథకాలన్నీ ఫేజ్ వైజ్ చేస్తున్నాం. ఈ 35 రోజుల్లోనే మీరందరూ గ్రహించాలి. ఏ మాట అయితే ఆ రోజు ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ నాయకులమైతేనే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తామన్నాము, అవి విడతల వారీగా రాష్ట్ర ప్రజలందరికీ అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయితేనేం, ట్రాన్స్పోర్ట్ అయితేనేం, మా అధికారులు అయితే మన పక్కలు ఉన్న 3 రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది. ఆ రాష్ట్రాల్లో ఉన్న నిబంధనలు, అక్కడ అమలవుతున్న సిస్టమ్ను చూసి అంతకంటే మెరుగ్గా ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అయ్యేదానికి ఏ విధమైన కారణాలు లేవు. ఎందుకంటే ఇచ్చేది 100% ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు అందే విధంగా చేయాలి. కాబట్టి 1 by 1 కార్యక్రమాలు ఏదైతే మేనిఫెస్టోలో మేము చెప్పాం జరుగుతూ ఉన్నాయి. దానిలలో 3 సిలిండర్లు అయితేనే ఈ ఉచిత బస్సు అవన్నీ ఇంకా ఉన్నాయి. కాబట్టి అతి త్వరలోనే ఇంప్లిమెంట్ అవుతాయి. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాధుమఠం వద్ద 284 కేజీలు, పులగానిపాలెం వద్ద 75 కేజీలు అక్రమ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి కారులో విశాఖ తీసుకొస్తున్న 284 కేజీలు గంజాయితో పాటు 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పులగాలపాలెం ప్రాంతంలో ముందస్తు సమాచారంతో మరో 75 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని 5 అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక నగర పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం 20 ర్యాండమ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, మాదక ద్రవ్యాలను గుర్తించే విధంగా నూతన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని అన్నారు. వంద రోజుల ప్రణాళిక డ్రగ్స్ రహిత సమాజం, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసమని నూతన ప్రభుత్వం వారు తలపెట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా మా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీ శంకాబ్రత్ బాగ్చి గారు జూలై 1వ తారీఖున ఛార్జ్ తీసుకున్న తర్వాత దీని మీద పగడ్బందీ అయిన ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తున్నందువలన మంచి రిజల్ట్స్ అనేవి కూడా వస్తున్నాయి. దాంట్లో భాగంగా పెందుర్తి దగ్గర గతంలో కూడా మీకు చెప్పాను, 20 ప్రాంతాల్లో డైనమిక్ చెక్ పోస్టులు పెట్టడం, ఆ డైనమిక్ చెక్ పోస్టుల్లో గాంజా కూడా దొరకడం అనేది జరిగింది. అదే పందా కొనసాగిస్తున్నందువలన గాంజా విశాఖపట్నంలోకి వచ్చి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే దారులన్నీ కూడా టైట్ చేసినందువలన నిన్న సరిపల్లి దగ్గర, అంటే సరిపల్లి అనేది విజయనగరం నుంచి విశాఖపట్నంలోకి ఎంటర్ అయ్యే రోడ్డు,
మార్గం. దాదాపు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానివ్వండి, ఒరిస్సా నుంచి కానివ్వండి, విశాఖపట్నంలో రావాలంటే అది ప్రధానమైన మార్గం. దాని మీద మేము ఫోకస్ చేయడం అనేది జరిగింది. మనిషి విశ్వాసం అక్కడ మతాల సరిహద్దులను చెరిపేస్తుంది. భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన భిన్నత్వంలో ఏకత్వం ఏడాదికి ఒకసారి పండుగలా ఆవిష్కృతమవుతుంది. అదే నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ. యుద్ధంలో అమరులైన 12 మంది యోధుల సమాధులను దర్శించుకొని రొట్టెలు తింటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. కోరికలు కోరుకుంటూ రొట్టెలు పట్టుకునేవారు కొందరైతే తీరిన కోరిక రొట్టె వదిలేవారు మరికొందరు. ఇదేదో ఒక ప్రాంతానికి పరిమితమైన రొట్టె కాదు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రొట్టెలు పట్టుకునేందుకు అక్కడికి వస్తారు. మత సామరస్యానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రొట్టెల పండుగ రేపటి నుంచి 5 రోజుల పాటు జరగనుంది. మత సామరస్యానికి ప్రతీక నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ. దేశం నలుమూల నుంచి మతాలకు అతీతంగా తరలివచ్చి ఇక్కడ కోరికల రొట్టెలు మార్చుకోవడం దశాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. 3 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగ గురించి స్థానికంగా ఓ కథ ప్రచారంలో ఉంది. దాదాపు 400 సంవత్సరాల క్రితం సమాజ శ్రేయస్సు కోసం మక్కా షరీఫ్ నుంచి 12 మంది వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కర్ణాటకలో హైదర్ అలీ పరిపాలన, నెల్లూరులో నవాబుల పరిపాలన ఉండేది. ఇస్లాం మత ప్రచారం కోసం వచ్చిన తర్క్మాన్ల దేశంలో పర్యటిస్తూ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద సేద తీరారు. అక్కడ ఇస్లామేతరులకు తర్క్మాన్లకు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో తర్క్మాన్లు ప్రాణత్యాగం చేశారు. అలా ప్రాణత్యాగం చేసిన వారిలో 12 మంది మొండాలను గుర్రాలు తీసుకువచ్చి నెల్లూరులోని దర్గామిట్ట నెల్లూరు చెరువు వద్ద పడేశాయి. ఆ మొండాలు భూమిలో కలిసి అక్కడే వారు సమాధులయ్యారు. భక్తులు ఆ ప్రదేశంలోని వారికి సమాధులు వరుసగా నిర్మించి ఆరాధించడం మొదలుపెట్టారు. ఆర్కాట్ నవాబుల కాలంలో నెల్లూరు చెరువు వద్ద రజకులు బట్టలు ఉతికేవారు. ఒకరోజు రజకులైన భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతుండగా పొద్దుపోవడంతో అక్కడే నిద్రపోయారు. రజకుడి భార్యకు అక్కడ సమాధులైన బారా షాహిదులు కల్లో కనిపించి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతోంది, సమాధుల పక్కనున్న మట్టిని తీసుకెళ్లి ఆమె నుదుటిన రాస్తే త్వరగా కోలుకుంటుందని చెప్పారు. ఉదయాన్నే భార్యాభర్తలిద్దరూ గ్రామంలోకి వెళ్తుండగా ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు సరైన వైద్యం చేసిన వారికి విలువైన బహుమతి అందజేస్తామని దండోరా వేయిస్తుంటారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రజకుడు తన భార్యకు కల్లో వచ్చిన విషయాన్ని నవాబు ఆస్థానంలో ఉన్న వారికి వివరిస్తారు. దీంతో రాజు తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడి మట్టిని తెప్పించుకుని రాజు భార్య నుదుటిపై పోస్తారు. వెంటనే ఆమె ఆరోగ్యం కుదురుపడుతుంది. దీంతో రాజు పట్టలేనంత సంతోషంతో తన భార్యతో కలిసి నెల్లూరు చెరువు సమీపంలోని సమాధుల వద్దకొచ్చి బారా షాహిదులకు ప్రార్థనలు చేసి తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నిటిని అక్కడ వారికి పంచుతారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ ఆనవాయితీ ప్రకారం రొట్టెల మార్పు జరుగుతోంది. కోరికలు తీరిన వారు రొట్టెలు తీసుకుని దర్గా వద్ద చెరువులో తడిపి మరొకరికివ్వడం, కోరికలు కోరుకునేవారు వాటిని తీసుకోవటం అప్పటి నుంచి ఆచారంగా వస్తుంది. ఆ విధంగా రొట్టెల మార్పు చేసుకోవడం రొట్టెల పండుగగా మారింది. అప్పట్లో ఈ పండుగను మొహరం నెలలో ఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు. కాలగమనంలో భక్తుల తాకిడి ఎక్కువై కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొంటుండటంతో ఈ పండుగను 4 రోజుల పాటు జరుపుకుంటున్నారు. లో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతూ స్థానిక పత్రికల్లో నమోదైనట్టు తెలుస్తోంది. ఇంట్లో తయారు చేసుకొచ్చిన చపాతీలు చెరువులోని నీళ్లలో దిగి తలపై ముసుగు వేసుకుని మార్పిడి చేసుకుంటారు భక్తులు. ఆరోగ్యం గురించి మొక్కుకుంటే ఫలితం కనిపిస్తుంది. మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టె కావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు. ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె,
వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె, ఇలా ఎన్నో రకాల రొట్టెలిచ్చి పుచ్చుకుంటారు. వివిధ కోరికలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం 1కి 2 రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేస్తారు. ఇది ఫలానా కోరికకు సంబంధించిన రొట్టె అని సులభంగా గుర్తించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకున్న భక్తులు జిల్లాలోని కసుమూరు, అనుమసముద్రంపేటలోని దర్గాలను కూడా సందర్శిస్తారు. చెరువు వద్దున్న ఏపీ పర్యాటకం వారు ఏర్పాటు చేసే బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రొట్టెల పండుగ జరిగే సమయంలోనే బారా షాహీద్ దర్గాలో గంధ మహోత్సవం జరుగుతుంది. జనసేన పార్టీ నాయకురాలు కోట రుక్మిణికి ఏపీ సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. సచివాలయంలోని మొదటి బ్లాక్లోకి ఆమె వెళుతుండగా పోలీసులకి ఆమె ఎవరో తెలియకపోవడంతో అడ్డుకున్నారు. జనసేన అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితురాలనే గుర్తింపు ఉంది రుక్మిణికి. అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఆమె సచివాలయంలోకి వచ్చారు. పవన్ ఓఎస్డీ నుండి పోలీసులకు ఆదేశాలు రావడంతో వెంటనే ఆమెను పోలీసులు మొదటి బ్లాక్లోకి అనుమతించారు. అయితే ఇప్పుడు ఆమె నేరుగా కేబినెట్కు జరిగే బ్లాక్లోకి వెళ్లడంపై సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాతాళగంగ వద్ద ఉన్న చంద్రలింగానికి ఓ నాగుపాము చుట్టుకొని పడగ విప్పి ఆడుతోంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కూటమి నేతలపై మాజీ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి ఫైర్ అయ్యారు. కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరుతో అడ్డంగా దోచుకుంటున్నారంటూ ఆరోపించారు. గతంలో సెల్ఫీలు తీసిన నాయకులు ఇప్పుడు ఎందుకు తీయట్లేదని నిలదీశారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఎవరు ముందు వస్తారో వారికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుకను విక్రయించాలన్నారు. ఇక స్థానికులు స్థానికేతరులంటూ వ్యత్యాసం చూపడం సరికాదన్నారు. ఉచిత ఇసుక విధానాల్లో నిబంధనలు పాటించకపోతే వైసీపీ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రతి లారీకి ఇసుక అందేలా చూస్తామన్నారు జగ్గిరెడ్డి. ఇప్పటికీ మరి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. మరి ఇంత దారుణంగా ఏదైతే మరి మేము కూడా సరే మొన్న ఎన్నికలు జరిగాయి, అనాథరెడ్డి అని కొంత లిఫ్ట్ చేస్తానని మాట్లాడుకుంటున్నా మరి ఇది వెచ్చలవిడిగా ముఖ్యంగా ఏదైతే కొత్తపేట నియోజకవర్గం ఉన్నట్టు సామాన్యులకి మరి ఇసుక అందుబాటు కాకుండా వాళ్ళు ఎవరిని రానివ్వకుండా మరి కేవలం పెత్తందారులు కొంతమంది మాత్రమే ఇచ్చే విధంగా అది కూడా బయట విశాఖపట్నం మళ్ళీ అదేవిధంగా విజయవాడ అమరావతికి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం తరలిస్తున్నామని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులని అడిగితే అటువంటి ఆర్డర్స్ ఏమీ లేవని చెప్పారు. లేనప్పుడు మీరు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు? కొత్తపేటలో ఉన్నటువంటి సామాన్యులు ఇసుకను పట్టుకెళ్ళడానికి వారి దగ్గర అదనంగా 10,000 రూపాయలు లారీకి వచ్చి మీరు చేస్తున్న కలెక్షన్ ఏంటో మరి చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఒకవేళ మరి వారు కూడా ఇవన్నీ చేయడంలో విఫలమైతే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా కొత్తపేట నియోజకవర్గ ప్రజల వెనుక ఉంటాం. ఏదైతే సామాన్యులకు అవసరమైన ఇసుక విషయంలో అవసరమైతే టీములుగా ఏర్పాటు చేసి మరి అక్కడ మేము కూడా టీం చేసి తప్పనిసరిగా ఎక్కడైనటువంటి లంచాలు వసూలు చేసే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వాటిని ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం. ఇమీడియట్ గా దీని మీద అధికారులకు కూడా మరి సంబంధిత అధికారులకు కూడా మెసేజ్లు వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. వారు కూడా తక్షణమే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేవలం కొంతమంది బ్రోకర్లు పెట్టి కొన్ని వెహికల్స్ మాత్రమే లోపల పంపించే విధానాన్ని ఆపి లోకల్ గా ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరు వచ్చినా ఇన్నటువంటి కలెక్టర్ గారి యొక్క గైడ్లైన్ ప్రకారం గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అరాచక పాలన సాగించిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
పొదలకూరు పట్టణంలోని మారుతినగర్లో ఉన్న శ్రీ వీర అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఆషాఢమాస పవిత్ర మంగళవారాన్ని పురస్కరించుకొని కమ్మ జనసేన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణతో కలిసి సోమిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఇక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించేందుకై పాలకులకు శక్తి సామర్థ్యాలను, రాష్ట్ర ప్రజలకు అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆంజనేయ స్వామిని వేడుకున్నట్లు మాజీ మంత్రి సోమిరెడ్డి తెలిపారు. సువర్చన సమేత వీర అభయ ఆంజనేయ స్వామి అనుగ్రహ ప్రసాద ఆంజనేయ స్వామి వేడుకల సందర్భంగా సోమిరెడ్డి గారితో సోమిరెడ్డి గారు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరి మళ్ళీ నిలిచిపోయిన కార్యక్రమాలన్నీ కొనసాగిస్తారని, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని నేను కూడా కోరుకోవటం జరిగింది. వారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాసనసభ్యులుగా, మాజీ మంత్రివర్యులుగా గత అనేక అనుభవాలు ఉన్నాయి. ఆయన శాసనసభ్యులుగా ఉన్న మంత్రులతో అందరూ అందరూ మంత్రులు ఆయన మాట వినేవాళ్ళే. ఆయన సహకారం తీసుకొని మరింత అభివృద్ధి సాధిస్తారని భావిస్తున్నాను. మంచిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ 4 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ మొత్తంగా రాజ్యాంగ విరుద్ధంగా చేసిన పనులన్నీ, దోపిడీలన్నీ కూడా ఒక్కొక్కటి ఆయన బయటపడుతున్నారు. ఇంకా అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు తెచ్చే విధంగా ఆయన ముందుకు సాగుతున్నాడు. కాబట్టి మంచి పరిపాలనతో ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆకాశిస్తున్నాను. ఆయన ఒకటే కోరుకున్నా, ఈ గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నుంచి ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గాన్ని, జిల్లాని కాపాడమని చెప్పి కోరుకున్నాను. ప్రధానంగా ఇక్కడ అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఎత్తేసారు. ఇక్కడ తాగేదానికి నీళ్ళిచ్చే మినరల్ వాటర్ ప్లాంట్ మూసేశారు. అక్కడ దక్షిణ కాలువ పెండింగ్ 3 గ్రామాలకు సంబంధించిన వర్క్ ఆపేశారు. ఇక్కడ కండలేరు లిఫ్ట్ 10 కోట్లు కరెంటు బిల్లు కట్టకుండా పెండింగ్ పెట్టేసేసారు. ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ 2019కి ముందు చిన్న పనులు చేసిన కాంట్రాక్టుల బిల్లులన్నీ ఆపేసేసారు. ఈ 5 ఏళ్లలో ఘోరాలు నేరాలు చేసేసారు. ఇప్పుడే వాళ్ళు చేసిన ఒక దోపిడీ 18 కోట్లు ఇప్పుడే బయటకు వచ్చింది. అన్నీ నేను తొందరలో బయట పెడతా. మొత్తం మీద ఎవరికైతే ప్రజలకు అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు అవిశ్రాంతంగా పోరాడు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధులను ఉద్దేశిస్తూ వాడిన భాషపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మహిళా అధికారితో విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో విజయసాయిరెడ్డి వాడిన పదజాలంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఇక విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని లోకేష్ అన్నారు. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇక పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న ఆయనకు తాను మంచి మర్యాదల గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వారి భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు చీకొట్టినా ఇంకా బుద్ధి రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీపీఎస్ జీవో రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షులు శివారెడ్డి. సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ముఖ్యమంత్రి త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యమం చేసిన 1500 మంది ఉద్యోగులపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ కొట్టేయాలని కోరారు. ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పాలిట 5 సంవత్సరాలు దురదృష్టకరమైన రోజులుగా భావిస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యుత్ మీద, మైనింగ్ మీద, ఆర్థిక పరిస్థితుల మీద, పోలవరం మీద
మిగిలిన అన్ని రంగాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది. ఇవాళ ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ప్రజలలో భాగమైన ఉద్యోగుల మీద కూడా అటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా 25,000 కోట్లకు పైపడిన బకాయిలు ఉద్యోగులు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మేము ఎన్నిసార్లు అడిగినా ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఇంతవరకు తేట తెల్లం చేయలేదు. పిఆర్సీ ఎరియర్స్ అన్ని అట్లాగా ఉన్నాయి. 5 సంవత్సరాల డిఏ ఎరియర్స్ ఉన్నాయి. మా జీపీఎఫ్లో నుంచి మేము పెట్టుకున్న లోన్లు ఎన్ని ఉన్నాయి, ఏపీజీఎల్ఐ లోన్లు ఎన్ని ఉన్నాయి, ఏపీజీఎల్ఐలో మా అమౌంట్ ఎంత ఉంది, వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం వాస్తవాలతో కూడిన ఒక వాస్తవిక పత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మాకు అసలు ముందు ఈ బకాయిలన్నీ తీర్చడం ప్రభుత్వం బాధ్యత, కానీ బకాయిలకు ముందు అసలు బకాయిలు ఎన్ని ఉన్నాయి, అలాగే మా మెడికల్ రీఎంబర్స్మెంట్కి కానీ హెల్త్ కార్డుకి కానీ మేము ప్రతి నెల డబ్బులు కడుతున్నాం. 180 కోట్ల రూపాయలు సంవత్సరం కడుతున్నాం. ఇవన్నీ హాస్పిటల్స్ కడతలా, ఎన్ని డబ్బులు ఇంకా హాస్పిటల్ కట్టకుండా ఉన్నాయి. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెల వారి దగ్గర మనం కంట్రిబ్యూషన్ వసూలు చేస్తున్నాం. దీన్ని ప్రాణ అకౌంట్కి గత 2 సంవత్సరాలుగా కూడా కట్టని పరిస్థితి ఉంది. జీపీఎఫ్లో వేసేసిన మా డబ్బులను కూడా వెనక్కి తీసిన పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద కూడా ఒక వాస్తవికతతో కూడిన పత్రాన్ని, వాస్తవిక ఆధారాలతో కూడిన వాటిని ప్రభుత్వం రిలీజ్ చేసి ఉద్యోగుల దృష్టికి, సమాజం దృష్టికి, ప్రజల దృష్టికి తేవాలని తదుపరి వాటన్నిటి. కడప జిల్లా ప్రొద్దుటూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. పెన్నా పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే ఎస్సీబీ అధికారులు దాడులు చేశారు. అయితే భయంతో డ్రైవర్ అతివేగంగా ట్రాక్టర్ నడపడం వల్ల వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. తేనె అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలుసు. అయితే అదే తేనెటీగల పరిశ్రమ పెట్టి తన కాళ్ల మీద తాను నిలబడి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పితాని సత్యనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటికాయల వారి పాలెంలో తేనెటీగల పరిశ్రమను ఏర్పాటు చేసి లాభాల బాటలో నడుస్తున్నారు. ఇక తేనెటీగల పెంపకంలో ఉండే మెళకువలు, లాభాల గురించి ఈరోజు చక్కటి కార్యక్రమం మీకోసం అందిస్తోంది న్యూస్ 360. స్వచ్ఛమైన తేనెను ప్రజలకు అందించాలనే తపనతో తేనెటీగల పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు రైతు పితాని సత్యనారాయణ చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో అంటే సుమారు 50,000 రూపాయల నుంచి ఈ పరిశ్రమను స్థాపించవచ్చని, 2 లక్షల రూపాయలు పెట్టుబడితో 5గురు సంతోషంగా జీవించవచ్చంటున్నారు రైతు సత్యనారాయణ. కేవలం 50,000 నుంచి స్టార్ట్ చేసుకుని ఒక 2-3 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. హ్యాపీగా మనం నలుగురికి ఒక ఎంప్లాయ్మెంట్ మనమే ఇవ్వచ్చు. మంచి లాభాలు ఉంటాయి ఇందులో. మనం కష్టపడి కలితే లాభం ఉంటుంది. కష్టపడాలి, ఫస్ట్ కష్టపడకపోతే ఏం ఉండదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామం వెళ్లి తేనెటీగల పరిశ్రమకు కావలసిన ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుని ఆయన పరిశ్రమ ప్రారంభించినట్లుగా చెబుతున్నారు. మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? ఉండిలో ట్రైనింగ్ అయ్యాడు. అక్కడ ఉండిలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది, తేనెటీగల సంరక్షణ కేంద్రం, అక్కడ ట్రైనింగ్ అయ్యాడు. తేనెటీగలు పువ్వులలో మకరందాన్ని తేనెగా మార్చి తేనె పట్టు అరలలో నిల్వ చేసుకుంటాయి. తద్వారా తేనె ఎక్కువ దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఎక్కువగా పూల తోటలు ఉండే చోట లేదా లంక గ్రామాలు ఉండే చోట ఈ పరిశ్రమను పెట్టుకుంటే 30 నుంచి 40 రోజులలో మంచి ఆదాయం వస్తుంది. దీని ద్వారా స్వచ్ఛమైన తేనెను ఆస్వాదించవచ్చు అంటున్నారు. ఇది కొబ్బరి తోటలో పెడితే వచ్చేస్తుంది అంటారా, లేకపోతే చుట్టుపక్కల ఫ్లవరింగ్ ఉన్న? ఫ్లవరింగ్ అండి మెయిన్. కొబ్బరి తోట అన్నది కదా, ఫ్లవరింగ్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇదంతా లంకలేదు, ఏదో పంట పండుతూ ఉంటూనే ఉంటుంది. ఫ్లవరింగ్ ఉండి నిత్యం ఫ్లవరింగ్ ఉంటుంది ఇక్కడ. అందుకని మేము ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం.
ఇక మానవ జాతి కంటే ముందుగానే తేనెటీగలు ఉన్నాయని, ఇవి 5 రకాల జాతులని, రాణి జాతి, మగ, ఆడజాతి, సైనిక జాతి, మిలఫర్ జాతులుగా ఇలా 5 రకాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో మిలఫర్ జాతి తేనెటీగలను తాను పెంచుతున్నానని, ఈ జాతి వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని రైతు సత్యనారాయణ అంటున్నారు. ఈ తేనెటీగలు 5 రకాలు ఉంటాయి. మనం ముఖ్యంగా మేము మెలిఫెరా జాతిని పెంచుతున్నాం. ఈ మెలిఫెరా జాతి డొమెస్టికేటెడ్ జాతి ఇది, మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఈ నిరుద్యోగులకి చాలా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇందులోని. ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు నిరుత్సాహపడకుండా హ్యాపీగా ఈ పరిశ్రమ నేను స్థాపించుకొని వారి జీవనోపాధి పొందొచ్చు. తేనెటీగలు మానవ జాతికి ఎంతో మేలు కూడా చేస్తాయని చెబుతున్నారు. ఈ భూమండలంపై తేనెటీగ ఒక సృష్టికర్త అని, తేనెటీగలకు ప్రకృతిలో ఉన్న పువ్వుల నుంచి తేనెను స్వీకరించడం మాత్రమే తెలుసని, తేనెటీగలు జరిపే పరాగ సంపర్కం వల్ల పువ్వు నుంచి పండు, పండు నుంచి గింజ తయారవుతాయని, వాటి నుంచి వచ్చే గింజలతో మళ్లీ మొక్కలు పుడతాయని, దీని ద్వారా ప్రకృతిని, అడవులను పెంచే ప్రక్రియలో తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అంటున్నారు రైతు సత్యనారాయణ. పూల తోటలు, అడవులు పెరగడం ద్వారా మానవాళికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడంలో తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. తేనెటీగలు మానవ జాతి కన్నా ముందే పుట్టాయి. మనకి మానవ జాతికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరాలో ముఖ్య భూమిక పోషిస్తాయండి ఈ తేనెటీగలు. ఎందుకంటే పరపరాగం పాలినేషన్ అంటారు. పాలినేషన్ జరగడం వల్ల పరపరాగ సంపర్కం జరగడం వల్ల మొగ్గ పువ్వు అవుతుంది, పువ్వు కాయ అవుతుంది, కాయ మరలా విత్తనం అవుతుంది. విత్తనం అయ్యి మనకి విత్తన వ్యాప్తి జరిగి మనకి చెట్లు, అడవులు ప్రత్యక్షంగా తయారవుతున్నాయి. ఈ తేనెటీగ అన్నది లేకపోతే ఈ పరపరాగ సంపర్కం జరగదు, మనకి గ్రీనరీ ఉండదు. తేనెను స్వీకరించలేని ఈగలు పిల్లలను సాకడం, తెచ్చిన తేనెను గదుల్లో దాయడమే చేస్తాయని చెబుతున్నారు. మొత్తం క్వీన్ బీ డైలీ 500 నుంచి 1500 వరకు గుడ్లు పెడుతుంది. ఈ మగ ఈగలు అయితే వీటిలో చిన్నపిల్లల ఆలన పాలన చూసుకుంటే, వర్కర్ బీస్ మాత్రం బయటికి వెళ్ళి ఆహారం కానీ వాటర్ కానీ ఎవ్రీథింగ్ అవే తీసుకొస్తాయి. ఈ అల్లటంలో కూడా అదే ముఖ్య ప్రాముఖ్యత వహిస్తాయండి, ఇది నెట్ అల్లటంలో. ఇక మరో రకమైనటువంటి సైనిక జాతి తేనెటీగలను డ్రోన్స్ ఈగలు అని కూడా అంటారని రైతు పితాని చెప్పారు. ఈ డ్రోన్ తేనెటీగలు సేకరించిన తేనెను వాటి దగ్గర నుంచి తీసుకుని మగ ఈగలకు అందిస్తాయి. ఈ విధంగా తేనెటీగలు ఒక పెద్ద రాజ్యాన్ని నడుపుతాయని చెబుతున్నారు. ఇక ఒక తేనెటీగ రోజుకు 1500 గుడ్లు పెడుతూ వాటి సంతతిని పెంచుకుంటాయని రైతు సత్యనారాయణ తెలుపుతున్నారు. ఇంటి మొత్తానికి ఆడేగ ఒకటే ఉంటుందండి. మగ ఈగలో ఎన్నున్నా ఉపయోగం లేదండి, నిరుపయోగం. శుభ్రం చేయటం, క్లీన్ చేయటం సెక్షన్ తప్పించి అవి చేసేది తక్కువ అండి పని. సైనిక ఈగలు ఉంటాయండి. ప్రతి పువ్వుల నుంచి రోజుకి ఒక ఈగ వచ్చి 200-300 సార్లు తిరుగుతుందండి. ఎక్కడ పువ్వులు ఉన్నాయి, ఎక్కడ మకరందం ఉంది, అక్కడ నుంచి మకరందాన్ని అంతా తీసుకొచ్చి ఈ గదుల్లో తీసుకొచ్చి మగ ఈగలకి ఇస్తే మగ ఈగలు పట్టుకెళ్ళి నింపుతూ ఉంటాయండి. ఆడ ఈగ ఏమో ఆ నింపిన దాంట్లో గుడ్లు పెడతా ఉంటుంది. రోజుకి 1000 నుంచి 1500, 2000 కూడా పెడుతుందండి ఆడేగ. పెట్టుకోవటమే ఉంటుందండి ఆడేగ. కరోనా దగ్గర నుంచి తేనె వాడకం బాగా పెరిగింది. దీని ద్వారా మనిషి బరువు తగ్గడం, బాడీ యొక్క రెసిస్టెన్సీ పవర్ పెంచుకోవడం, ఇవే కాకుండా అనేక రకాల రుగ్మతలకు తేనె ఒక ఔషధంలా పనిచేస్తుంది. కోవిడ్ తర్వాత ఈ తేనె వాడకం చాలా ఎక్కువైంది. ప్రతి వాళ్ళు చాలామంది వాడుతున్నారు. దానివల్ల మనం బయటికి వెళ్ళవలసిన పనే లేదు. ప్రతి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. అది కేజీ 400 కానీ, కేజీ 500 కానీ, కేజీ 300 కానీ వాళ్ళు ఇష్టాన్ని బట్టి తీసుకెళ్తారు. మనం కరెక్ట్గా ఇస్తే కస్టమర్ మన దగ్గరికి వస్తారు. ఏ ఊరండి మీది? పాసినపూడి అండి మాది, కొండమ్మ చెట్ల దగ్గర. నెల వస్తామండి. కొంచెం బరువు వెయిట్ తగ్గుతుందని చెప్పి ఆ తేనె ఒరిజినల్గా దొరుకుతుందండి ఇక్కడ మాకు. ఒరిజినల్గా తీస్తున్నారండి. ఈయన నెల వచ్చి పట్టుకెళ్తామండి. నెల తీస్తారు ఇక్కడ, నెల వచ్చి తీసుకెళ్తున్నామండి. చాలా బాగుంటుందండి తేనె. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఈ తేనె తీసుకోవడానికి? రామేశ్వరం నుంచి వచ్చామండి. రామేశ్వరం నుంచి వచ్చారు. ఏ రామేశ్వరం అండి? అంతర్వేది సంగటిపల్లి రామేశ్వరం అండి. నెల వస్తామండి. ఈ నెల పట్టినప్పుడే మేము తీసుకెళ్తాము. చాలా బాగుంటుందండి. సమాజంలో స్వచ్ఛమైన తేనెకు ఉన్న డిమాండ్ను గ్రహించిన రైతు పితాని సత్యనారాయణ తాను పరిశ్రమను స్థాపించడమే కాకుండా నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
జీపీఎస్ గెజెట్ అమలు నిలిపివేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల సచివాలయ సిపిఎస్ ఉద్యోగ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. గతంలో జగన్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసి జీపీఎస్ తీసుకొచ్చారన్నారు. సిపిఎస్ ఉద్యోగులతో పాటు అందరినీ దానిని వ్యతిరేకించామని, ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోకుండా బలవంతంగా జీపీఎస్ను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. జీపీఎస్ జీవో బయటికి రావడంపై ఉద్యోగులు ఆందోళన చెందారని, ఈ అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో జీవోని నిలుపుదల చేస్తారన్నారు. ఇక జీవో నిలుపుదలకు ఆదేశాలు ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. పరిటాల సమీపంలోని దొనబండ స్టేషన్ క్రషర్కు చెందిన క్వారీలో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరగడం వల్ల 3 కార్మికులు బండరాళ్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మృతులు దుర్గారాజ్, బీబీ నాయక్, రామ్దేవ్ బాహేల్గా గుర్తించారు. అయితే వీరితో పనిచేస్తున్న మరో వ్యక్తి ఆ ప్రాంతానికి దూరంగా ఉండడంతో అతను క్షేమంగా బయటపడ్డాడు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు క్వారీ యజమానుల సహకారంతో బండరాళ్ల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను ప్రొక్లైన్ల సహాయంతో వెలికితీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. सुकुमा कटी कल्याण रिकॉर्ड అవుతుందా ఖాళీ ఇబ్బంది सुकुमा कटी कल्याण रिकॉर्ड అవుతుందా ఎనీ లైఫ్ ఏమైనా ఛాన్సెస్ ఉంటే వాటిని సేవ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ బి అ పాజిటివ్. అండ్ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆల్రెడీ ఆర్టీఓ అండ్ ఏడీ మైన్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అండ్ దే ఆర్ వెరిఫైయింగ్ దేర్ రిపోర్ట్స్ అండ్ హోప్ఫుల్లీ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ. ఎంతమంది ఇరుక్కున్నారు సార్? ఒక 3 పర్సన్స్ ఇరుక్కోవడం జరిగిందండి. ఇందులో లోకల్ పర్సన్ ఒకరు ఉన్నారు, అక్కడ 2 ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేర్లన్నీ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. లక్కీగా 4 పర్సన్స్ రావడం జరిగింది. ఆ గ్రూప్లో 4th పర్సన్ పక్కకు తప్పించుకున్నారు. వాళ్ళు 3 మాత్రం ఇరుక్కోవడం జరిగింది. ఆ 4th పర్సన్ చెప్పడం ప్రకారంగా సడన్గా బికాజ్ ఆఫ్ సమ్ లూజ్ సాయిల్ మేబీ వర్షాల వల్ల ఆ పైన నుంచి బోల్డర్స్ అన్నమాట. అదే మనకి ఏం జరిగింది అనేది ఏంటంటే డిపార్ట్మెంట్ పరంగా ఈ లేబర్ కానీ ఈ మైన్స్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సేఫ్టీ మెజర్స్ అంటే వాళ్ళకి కంపల్సరీ నామ్స్ ప్రకారం మాత్రమే వాళ్ళు డీల్ చేయాలి. అది తప్పిదం చేశారా అనేది మనం ఇప్పుడు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాగానే వాళ్ళు
అక్రమంగా యానాం నుండి గోవాలంక మీదుగా బలుసుతిప్పకు మద్యం తరలిస్తున్న బోటును స్వాధీనం చేసుకుని 2340 బాటిళ్ల మద్యం సీజ్ చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు కోరగి పోలీసులు. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామానికి చెందిన దండుప్రోలు సతీష్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బాధితుడు శివ కువైట్ ఇండియన్ ఎంబసీ నుంచి కోడూరు వెంకట్ బాసటగా నిలిచారు. ఇక బుధవారం సాయంత్రం శివ కువైట్ నుంచి తిరిగి రానున్నాడు. తాజాగా స్పందించిన శివ కువైట్లోని స్పాన్సర్ చాలా మంచి వ్యక్తి అన్నాడు. ప్రస్తుతం తాను ఎంబసీలో ఉన్నట్లు తెలిపారు. అలాగే కువైట్ ఎడారి బ్రతుకు విముక్తి కోసం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి శివ ధన్యవాదాలు తెలిపారు. నా పేరు శివ. మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చింతపర్తి గ్రామం. చూడండి సార్, నేను కువైట్కి వచ్చాను, ఏదో బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది, ఎడార్లు వేసేసారు. నిన్న ఎంబసీ వాళ్ళు ఫోన్ చేశారు. నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను. దానికి ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాకపోతే కొంచెం ఇబ్బందులు, అక్కడ చాలా కష్టపడ్డాను. ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను, సార్ వాళ్ళు తీసుకొచ్చారు. కొంచెం కాకపోతే వాళ్ళు సాయం చేశారు. నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అలసాట్లు పడి ఇక్కడికి చేరుకున్నాను సార్. సారాలు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను. కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్. అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకందరికీ నమస్కారం సార్. కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ రామయ్య అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరిని కమిషనర్ భార్గవ్ తేజ మేయర్ రామయ్యతో సన్మానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినందున టీడీపీ కార్పొరేటర్లు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు జరిగాయని వాటిని విడిపించి యజమానులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డి హామీ ఇచ్చారు. పలు వార్డులలో సమస్యలు ఉన్నాయని అధికారులు త్వరగా పరిష్కారం చేయాలని కోరారు. ఉండడం వలన ఆక్రమితం అయినందువలన సదరు రోడ్డు 20 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు మార్కింగ్ చేయటము, తయారు చేసిన రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ ఆమోదించటము సర్వసభ్య సమావేశ అనుమతులకై చట్టవ్యాప్తంగా ఉత్తరమైనది. కర్నూలు నగరపాలక సంస్థ జగన్నాథ గట్టు వద్ద ఉన్న ఏపీ టింకో కాలనీ పాణ్యం నియోజకవర్గంలోని 32వ వార్డులో ఇప్పుడంతా హంద్రీలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంతా కప్ప చెట్లతో నిండిపోయింది. ఆ వచ్చే వర్షం నీరు కూడా ఇల్లు లేకొస్తా ఉంది. దీనివల్ల చాలా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాటర్ వస్తుంది. రేపు మళ్ళీ 19th ఐఏపీ మీటింగ్ కూడా ఉంది. దీనికి వెంటనే ఈ కేసీ కెనాల్ అయితేనేమి, హంద్రీ అయితేనేమి ఆ కళ్ళంతా తీపిచ్చే మార్గం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇందాక మనకు 28వ కార్పొరేటర్ చెప్పినట్లు గత ప్రభుత్వంలో ఏమైనా జరిగిందా అంటే డెవలప్మెంట్ అది కబ్జాలు, వాళ్ళు బాగుపడ్డారు కానీ పూర్తిగా విస్మరించడం జరిగింది. అందుకే ఈరోజు కూటమికి 164 సీట్లు చరిత్రలో లేని విధంగా కట్టబెట్టడం జరిగింది. అది ఒకసారి గమనించాలని చూస్తా ఉన్నా. ఎక్కడ గ్రావెల్ ఉంది, ఎక్కడ ఇసుక ఉంది, ఎక్కడ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ పార్క్ స్థలాలు ఉన్నాయి, వీటిని కబ్జా చేయడానికే టైం అంతా సరిపోయింది. కాబట్టి ఇప్పుడు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గతంలో మీరు చూసారు 2014 నుంచి 2019 వరకు కార్పొరేషన్ ఎలా డెవలప్మెంట్ అయిందో. ఇప్పుడు ఈ 19 నుంచి 24 వరకు ఏమైనా డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనపడడం లేదు. ఎక్కడేసిన పొంగలి అక్కడే ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ కబ్జాల
ఎండోమెంట్స్ అయితేనేమి అలాగే వర్క్బోర్డ్ ల్యాండ్ అయితేనేమి ప్రతి ఒక్కటి కబ్జాలకు గురైపోయినాయి. ఏ ప్రైవేట్ చాలా మంది వరదల్లాగా వచ్చి క్యూ కడతా ఉన్నారు మా స్థలాలు మాకు ఇప్పించండి అని. కాబట్టి తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పాటుపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కబ్జాదారుల నుంచి కూడా ఎవరి స్థలాలు వాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా. ఆ కుర్రాడు గురిపెడితే బాణం లక్ష్యాన్ని చేరాల్సిందే. విలువిద్యలో రాణించాలంటే కఠోర సాధనతో పాటు ఎంతో ఏకాగ్రత ఉండాలి. అలాంటి క్రీడలో అవలీలగా రాణిస్తున్నాడు ఈ యువకుడు. చదువులో రాణిస్తూనే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విలువిద్యలో పట్టు సాధిస్తున్నాడు. అనతి కాలంలోనే ప్రపంచ వేదికలపై సత్తా చాటి ప్రముఖుల మన్ననలు పొందుతున్నాడు ఈ యువ క్రీడాకారుడు. ఆకాశమే హద్దుగా నాయుడుపేట పట్టణానికి చెందిన తిరుమూరు గణేష్ మణిరత్నం అనే యువకుడు ఆర్చరీ విద్యలో రాణిస్తూ ఎన్నో పతకాలు సాధిస్తున్నాడు. తిరుమూరు హరిప్రసాద్ సుప్రియ దంపతుల కుమారుడు గణేష్ మణిరత్నం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని క్రీడా కోటాలో చెన్నైలోని SRM ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించాడు. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో బాణాలు ఎక్కుపెడుతూ పతకాలు కొల్లగొడుతున్నాడు. మణిరత్నంకు చిన్నతనం నుంచి క్రీడలంటే అమిత ఆసక్తి. సరదాగా మొదలైన ఈ క్రీడనే ఈ యువకుడిని ఇప్పుడు అత్యున్నత శిఖరాలకు చేర్చుతోంది. ఆర్చరీపై ఉన్న ఆసక్తిని గుర్తించిన మణిరత్నం తల్లిదండ్రులు ఆ దిశగా అడుగులు వేయించి ప్రోత్సహించారు. మణిరత్నంకు ఆర్చరీపై ఉన్న ఇంట్రెస్ట్ ను చూసి కోచ్లు సైతం బాగా ఎంకరేజ్ చేశారు. సాధనలో ఎన్నో మెళకువలు నేర్పించారు. నేను 2016లో ఆర్చరీ స్టార్ట్ చేశాను. మా మొదటి గురువు గారైన ఈ శివశంకర్ సార్ గారు ఫస్ట్ ఆర్చరీ బో ఆగస్టు 15వ తారీఖున తీసుకొచ్చారు. కొత్తగా ఉందని ట్రై చేశాము. అప్పటి నుంచే నాకు దాంట్లో ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత మా శివశంకర్ సార్ గారు నన్ను రికర్వ్ విభాగంలో మమ్మల్ని నేషనల్స్ వరకు తీసుకెళ్లారు. మణిపూర్ SGF నేషనల్స్ నా ఫస్ట్ నేషనల్స్. దాని తర్వాత శాప్ కింద నా సెలెక్షన్ అయింది. శాప్ అండర్ కింద నేను సెలెక్షన్ అయ్యాను. అక్కడే సంస్కృతి గ్లోబల్ స్కూల్ విశాఖపట్నంకి సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత అక్కడే నా 3 years అయ్యి అక్కడ నా మొదటి మెడల్ SGF నేషనల్స్ మెడల్ గోల్డ్ మెడల్ సాధించాను. అక్కడే మా సెక్రటరీ గారైన సత్యనారాయణ గారు నా ప్రతిభను గుర్తించి నన్ను ప్రోత్సహించారు. ఆ తర్వాత జూనియర్ నేషనల్స్, సబ్ జూనియర్ నేషనల్స్ కూడా ఆడాను. గురువులు నేర్పిన మెళకువలతో మణిరత్నం ఎన్నో పతకాలు కొల్లగొట్టాడు. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో జరిగిన ఆర్చరీ పోటీల్లో పాల్గొని ఇప్పటి వరకు 5 బంగారు పతకాలు, 6 రజిత పతకాలను సాధించాడు. హర్యానా కేంద్రంగా జరిగిన 2024 ఆసియా కప్ ఎంపిక పోటీల్లో అర్హత సాధించిన మణిరత్నం కొరియా దేశంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో భారతదేశం తరపున పాల్గొని కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నాడు. పోటీల్లో పాల్గొనేటప్పుడు ఒత్తిడిని అధిగమించడం ముఖ్యమని చెబుతున్నాడు మణిరత్నం. నేను కమల్ కిషోర్ సార్ కింద అండర్లో నేను ఫస్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇండివిజువల్ సిల్వర్ మెడల్ కొట్టాను. ఆ తర్వాత యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ ర్యాంక్లో. దాంట్లో యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ లైన్ బ్రేక్లో జరిగిన దాంట్లో నాది 9th ర్యాంక్.
మా టీం, మా ఇండియా టీం సిల్వర్ మెడల్ గెలిచింది. దాని తర్వాత మొన్న రీసెంట్గా జరిగిన ఏషియా కప్ స్టేజ్ 3 దీంట్లో నా ర్యాంక్ 5th. టోటల్ ఏషియా కప్ స్టేజ్ 3లో నా ర్యాంక్ 5th. దాని తర్వాత దీంట్లో మా టీమిండియా బ్రాంజ్ మెడల్ గెలిచింది. దీనికి కారణమైన మా కమల్ కిషోర్ గారుకి నేను ఎల్లప్పటికీ రుణపడి ఉన్నాను. క్రీడల్లో ప్రత్యర్థి ఎవరనే విషయాన్ని పట్టించుకోనట్టున్నాడు. మన భయమే ఎదుటి వాళ్లకు బలంగా మారుతుంది కాబట్టి ఆ అవకాశం ప్రత్యర్థికి ఇవ్వొద్దు అంటున్నాడు. ప్రస్తుతం స్పాన్సర్ల కోసం ప్రయత్నిస్తున్నామని, రానున్న కాలంలో దేశం నుంచి ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించడంతో పాటు ఆర్చరీలో భారతదేశం తరపున నంబర్ 1గా నిలవాలన్నదే తన లక్ష్యమని అంటున్నాడు ఈ యువ క్రీడా కుసుమం. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడతామని కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. జిల్లా నూతన ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక ప్రజలకు సేవలందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. మహిళల భద్రతకు, మహిళల మీద జరిగే నేరాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని బిందుమాధవ్ తెలిపారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని, సైబర్ నేరాలు, దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు. లాంటి ప్రెస్టీజియస్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆనరబుల్ సీఎం సార్ అట్లనే డీజీపీ సార్కి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అట్లనే కర్నూలులో జనరల్ ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేది అది క్రైమ్ రివ్యూ తర్వాత ఐ విల్ బి ఏబుల్ టు నో, దాని మీద మాట్లాడతాను. బట్ జనరలీ మై ఎయిమ్ వుడ్ బి టు కంట్రోల్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్, అట్లనే మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అట్లనే మైనారిటీస్, వీళ్ళందరి మీద క్రైమ్ని కంట్రోల్ చేయడం విల్ బి మై ప్రయారిటీ. దీంతోపాటు ఆఫ్ లైట్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఓటీపీ ఫ్రాడ్లు, ఈ లోన్ యాప్స్, ఇట్లాంటి క్రైమ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి సారిద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటుగా మన స్టేట్లో 100 days యాక్షన్ అగెయిన్స్ట్ గాంజా యాక్షన్ ప్లాన్ మీద నడుస్తున్నారు కాబట్టి ఆ గైడ్లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాము. అట్లనే ఇక్కడెక్కడైనా రెమినెంట్స్ ఆఫ్ ఫ్యాక్షనిజం ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటాము. దీంతో పాటుగా అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి, రెవెన్యూ అయితేనేమి, ఫారెస్ట్ కానీ అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకెళ్ళాలనుకుంటున్నాము. దీనిలో మీ సహకారం కూడా చాలా అవసరం మాకు. అన్ని చోట్ల పోలీసు వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్తున్నారు. ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు చాలా తొందరగా వస్తుంది. సో మీరందరూ సహకరిస్తే మా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది. సో వీ సీక్ యువర్ కోఆపరేషన్ ఆల్సో. అట్లనే పబ్లిక్కి నేను చెప్పదలుచుకున్నది, వీఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్ 24/7. ఏదైతే హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి ఇమేజ్ ఉందో, ఏ రోజున మూతపడదు, ఏ నిమిషంలోనూ తలుపులు వేసేయరు అని మేము అదే యాటిట్యూడ్తో పనిచేద్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ ఆల్వేస్ దేర్. యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ us. We will immediately redress whatever grievance. ఇవి నా ఊరు నా వార్తలో ఉన్న అప్డేట్స్. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.